ఫస్ట్ రోజే శుభశకనం అనుకోవాలా లేదా దరిద్రం అనుకోవాలో తెలియదు, కానీ పైన చూసుకుంటే ఫుల్గా మొబ్బేస్తుంది. బయట అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉరుములు ఉరుముతున్నాయండి. మొత్తానికి నది దగ్గరికి అయితే వచ్చానండి. చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది. వచ్చే దారిలో మనకి చాలా వరకు ఉల్లిపాయ పంటలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చెకింగ్ పాయింట్లు అయితే స్టాంప్ వేసి ఇస్తారండి. అలాగే పూన్ వ్యాలీ అని ఒకటి ఉంటుంది. దగ్గర దగ్గర ఒక ఎంత నలుగురు డే 1 అయితే కంప్లీట్ చేసామండి. 4:30 అవుతుంది టైము. ఇప్పుడైతే మనం బేస్ క్యాంప్కి సంబంధించిన పర్మిట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ చాలా ఆఫీసెస్ ఉంటాయి. అంటే చిన్న చిన్న బ్రోకర్లు ఉంటారు. వాళ్ళ దగ్గర మనం గైడ్ తీసుకుంటే కనుక వాళ్ళే పర్మిట్ చేసి ఇస్తారు. ఎందుకంటే మధ్యలో ఏమన్నా అయినా వాళ్ళే సంబంధం అన్నట్టు. కానీ మనం సింగిల్గా వెళ్దాం అనుకుంటే తక్కువలో అయిపోతుంది. 1000 రూపాయలు నేపాల్ పైసలు. మన డబ్బుల్లో అటు ఇటు తీసుకున్నా ఒక 600-650 రూపాయలు అయిపోతుంది. ఇప్పుడు మనకి ఆ ఆఫీస్ కాడికి వెళ్ళిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ అడుగుతాడు, మ్యాక్సిమం ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది అన్నారు. ఒకవేళ ఆధార్ కార్డు అడుగుతారా ఇంకేమైనా అడుగుతారా అన్నది నేనైతే మీకు తెలియజేస్తాను. మేము రూమ్ నుంచి అయితే ఒక 3 కిలోమీటర్లు అయితే వచ్చామండి. ఇక్కడ చూసుకుంటే ఇమిగ్రేషన్ ఆఫీస్ పోక్రా, నెక్స్ట్ ఎంట్రీ పర్మిట్ సెంటర్ అని ఉంది. ఇక్కడే మనకి పర్మిట్ అయితే ఇస్తాడు. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి కనుక్కుందాం. మ్యాక్సిమం ఆధార్ కార్డే మనకు తెలియదు కదా, కనుక్కుందాం వెళ్ళి. పర్మిట్ అయితే తీసేసుకున్నామండి. నేను భయపడ్డా, అంటే నా దగ్గర ఆధార్ కార్డు లేదు, మొబైల్లో ఉంది. కానీ వాళ్ళు ఆధార్ కార్డే చూడలేదు. నేను చాలా వీడియోస్ చూసాను యూట్యూబ్లో. మన నాటితోలి తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నాయి. ఇది పర్మిట్ గురించి చెప్పడం చాలా తక్కువ. అయితే పర్మిట్ ఆధార్ కార్డు కూడా అవసరం లేదు. మ్యాక్సిమం ఉంటే బెస్ట్. వాళ్ళ పుస్తకం అడిగినా వెంటనే చూపించడానికి ఉంటుంది. నాకైతే అడగలేదు. 1000 రూపాయలు అయితే తీసుకున్నారు నేపాల్ డబ్బుల్లోనే. మనం ఎన్ని రోజులన్నా 6 నెలల వరకు మనం మ్యాక్సిమం అక్కడ ఉండొచ్చు అంటండి. ఎక్కడ అన్నపూర్ణ బేస్ క్యాంప్లో మనకి లొకేషన్లు గట్రా నచ్చి అక్కడ ఫుడ్ గట్రా నచ్చితే 6 నెలలు ఉండొచ్చంట. ఒక్కసారి బార్డర్ బయటకు వచ్చామంటే మళ్ళీ పర్మిట్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాలంట. పర్మిట్ అయితే అయిపోయింది. రేపు డేట్ వేసాం. రేపు అయితే బయలుదేరిపోతాం మనం. రేపు వీడియో కూడా అయితే కంటిన్యూషన్ అవుతుంది. మరి అంతే, ఇంకా రూమ్కి వెళ్తా. రూమ్ కూడా చూపిస్తానండి. 2 అంటే చాలా తక్కువ, 180 రూపాయలకి అండి రూము. అంత తక్కువకి వచ్చింది. ఫుడ్ ఒకటే ఎక్స్పెన్సివ్ ఇక్కడ. రూమ్ అయితే చాలా తక్కువ. అది కూడా వెతికి చూసుకుంటేనే దొరుకుతాయి ఇలాంటి రూమ్స్ మనకి. ఇంకా బయలుదేరదాం. పర్మిట్ అయితే చూపిస్తలేదు. నా ఈ డాక్యుమెంట్స్ ఏమైనా చూపిస్తే యూట్యూబ్ ఆపేస్తుంది ఆ వీడియోని, అందుకే చూపిస్తలేదు. ఆధార్ కార్డు ఉంటే అన్నపూర్ణ బేస్ క్యాంపు కంపల్సరీ ట్రిక్ చేయడానికి అయిపోతుంది. క్యాంప్కి అయితే అన్నీ రెడీ చేస్తామండి. స్టిక్, ఇంకా స్లీపింగ్ బ్యాగ్ మొత్తం అంతా రెడీ. ఇంకా బయలుదేరడం ఉంది. నెక్స్ట్ మన బ్యాగ్లో చార్జర్లు అన్నీ పెట్టేశాను. రూమ్ అయితే చెక్అవుట్ చేసి బయలుదేరుతున్నాను. మొత్తానికైతే రూమ్ నుంచి అయితే బయటకు వచ్చామండి. రూమ్ నుంచి అయితే బయటకు వచ్చామండి. మనం ఇక్కడ నుంచి నయాపూల్కి అయితే వెళ్ళాలా. నయాపూల్ 20 కిలోమీటర్స్. 20 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. నయాపూల్ మెయిన్ చెక్ పోస్ట్ అది. అక్కడ మనం నిన్న పర్మిట్ తీసుకున్నాం కదా, పర్మిట్ అయితే చూపించాలా. చూపించిన తర్వాత మనం అక్కడి నుంచి బయలుదేరడమే. ఇంకా ఈరోజు నయాపూల్ నుంచి నెక్స్ట్ ఏదో అడ్రస్ ఉంది. నయాపూల్ దిగిన తర్వాత అక్కడ నుంచి మన ట్రెక్కింగ్ తిక్కాదుంగ్ దాకా చేద్దాం అనుకుంటానండి. ఒక 16-15 కిలోమీటర్లు ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సు ఎక్కాలండి. నేపాల్ డబ్బుల్లో బస్సు అయితే 300. అంటే మనకి దగ్గర 200 పడుతుంది నయాపూల్ దాకానే. కానీ ఇక్కడ నుంచి నేను లోకల్ బస్సు ఎక్కి మెయిన్ సెంటర్ జీరో సెంటర్కి వెళ్ళి, ఇక్కడ జీరో సెంటర్ అని ఒక సర్కిల్ ఉంటుంది, జీరో సర్కిల్ అని పోక్రాలో. ఆ జీరో సర్కిల్ కాడికి వెళ్ళి అక్కడి నుంచి మనం ఒక బస్ తీసుకొని 300 టికెట్ అక్కడికి వెళ్ళాలి. లేదు క్యాబ్లో వెళ్దాం అనుకుంటే 2000 అయితే తీసుకుంటారంటండి నేపాల్ డబ్బులో. 2000 అంటే నేపాల్ డబ్బులో మన దగ్గర 1000, 1100, 1200 అవుతుంది. మనం ఇక్కడి నుంచే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. నేనైతే బస్సే ఎంచుకుంటున్నానండి, ఎందుకంటే మనం తక్కువ బడ్జెట్లో వెళ్ళాలా. ట్రెక్కింగ్ అయితే చాలా బాగుంటుంది. వీడియో మిస్ కాకండి. ఈ అన్నపూర్ణ బేస్ క్యాంప్ ఎవరికి తెలియలేదు ఇంకా మన తెలుగు వాళ్ళకి. మన వీడియోల ద్వారా కొంచెం తెలిసేటట్టు చేద్దాం. మరి ఇంకా బయలుదేరుతున్నాను ముందుకి. పోక్రాలో జీరో సర్కిల్ వచ్చేసి మెయిన్ సర్కిల్ అండి. ఇక్కడ నుంచి మనం ఎటైనా వెళ్ళొచ్చు. అయితే నేను ఇక్కడ నుంచి ఇదైతే మాట్లాడుకున్నా 250 రూపాయలు అండి ఒక పర్సన్కి నయాపూల్ దాకానే. మనం అక్కడి నుంచి అయితే కార్లో వచ్చాం. దానికి 100 రూపాయలు ఛార్జ్ చేశారు. నా లొకేషన్ నుంచి ఇక్కడికి ఎందుకని చూపించలేదు. మెయిన్ సర్కిల్ ఇదే. ఇక్కడికి వచ్చి నయాపూల్ కంటే అటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే చాలా వరకు వెళ్తాయి. తక్కువ కాస్ట్ 250 రూపాయలు నేపాల్ డబ్బుల్లో అయితే తీసుకొని వెళ్ళిపోతారు. కార్ మాట్లాడుకుంటే 3000 చెప్తారు. శుద్ధ వేస్ట్ అవుతుంది. ఇది బెస్ట్ మనకి. అటు ఇటు 100, ఇది 250, 350 రూపాయలు నేపాల్ పైసల్లో. అంటే 200తో మనం నయాపూల్ అయితే వెళ్ళిపోవచ్చు. అయితే స్టార్ట్ అయిపోతున్నాం అండి. నిజంగా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అన్న చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు.
ఫుల్ అయ్యాక తీసుకొని అయితే వెళ్ళిపోతారు. చాలా అంటే చాలా బెటర్ అండి. 250 కంటే మనకి నయాపూల్ దాకా ఈ కారు బేరవాడితో 2500 అడిగాడు నేపాల్ డబ్బుల్లో, మనకి 250కే అయిపోతుంది ఇది. ఇంకా నయాపూల్ వెళ్ళాక ఏంటన్నది చూద్దాం. మనం అయితే నయాపూల్కి అయితే వచ్చామండి. ట్రెక్కింగ్ స్టార్టింగ్ ప్లేస్ వచ్చేసి ఇదే. ఇక్కడ మనం ఇటు వచ్చేసి పోఖరా నుంచి అయితే వచ్చాం. ఇటు మళ్ళీ మనం నేపాల్ బార్డర్కి అయితే వెళ్ళిపోవచ్చు. లాస్ట్ టైం నేను పోఖరా వచ్చేటప్పుడు ఇటు నుంచి వచ్చాను. మనం వెళ్ళాల్సిన రూట్ వచ్చేసి ఇది. మనకైతే ఇక్కడ యారో మార్క్ కూడా ఇచ్చాడండి అన్నపూర్ణ బేస్ క్యాంప్కి వెళ్ళడానికి. నేనైతే వెళ్తున్నా. మనం క్యాష్ ఎక్స్చేంజ్ అయితే చేయాలా అమౌంట్. ఇక్కడెక్కడో క్యాష్ ఎక్స్చేంజ్ కూడా ఉందంట. మ్యాక్సిమం పోఖరాలోనే ఎక్స్చేంజ్ చేసుకోవడం బెటరు, లేదంటే మెయిన్ బార్డర్లో అయితే మనకి ఎగ్జాక్ట్ అమౌంట్ వస్తుంది. ఇలా సిటీల్లోకి వస్తే వీళ్ళు కమిషన్ అయితే బాగా తీసుకుంటున్నారండి. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిందండి. నయాపూల్ నుంచి స్టార్ట్ చేస్తా. ఇంకా ఇక్కడ నుంచి చూసుకుంటే లొకేషన్లో మాత్రం అదిరిపోతాయి. మంచి హిమాలయాస్ మొత్తం లోపల వరకు వెళ్తాం మనం. రోడ్ అయితే ఇక్కడైతే బాగానే ఉంది. స్టార్టింగ్లో వెళ్ళే కొద్దీ ఎలా ఉందో చూడాలా. మరి చూస్తున్నాండి వీడియో చాలా బాగుంటుంది. లైక్ ఎవరైనా కొట్టకపోతే లైక్ అయితే చేయండి. వచ్చే దారిలో మనకి చాలా వరకు ఉల్లిపాయ పంటలు అయితే కనిపిస్తున్నాయండి. చూసారంటే ఇవన్నీ ఉల్లిపాయ పంటలే. అలాగే లొకేషన్ చూసుకుంటే అదిరిపోయింది నిజంగానే. దగ్గర కిలోమీటర్ వచ్చి ఉంటాం. ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్ళిపోవడమే. ఇదంతా ఉల్లిపాయ పంటే. దారిలో మనకి దారి పొడిగిన ఈ జలపాతం అయితే కనిపిస్తుందండి. ఎంత అంటే అంత బాగుంది. బ్లూ కలర్ వాటర్ మొత్తం ఎక్కడ చూసినా నేపాల్లో నేను చూసింది ఈ బ్లూ కలర్ వాటర్ అండి. సూపర్ అంటే సూపరు. మనకైతే చెకింగ్ పాయింట్ వచ్చిందండి. మన పర్మిట్ తీసుకున్న చెకింగ్ పాయింట్ ఇక్కడే. 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత అక్కడ చూపించాలా మన పర్మిట్ అయితే. ఇక్కడ చెకింగ్ పాయింట్లో అయితే స్టాంప్ వేసి ఇస్తారండి. అలాగే పున్ వ్యాలీ అని ఒకటి ఉంటుంది. అది మంచి ప్లేసే. అది కూడా అడుగుతారు. పున్ వ్యాలీకి కూడా వెళ్తున్నాం అంటే 2 వెళ్తామని చెప్పండి. అక్కడ నుంచి దగ్గరే ఒక 2 అవర్స్ వాకింగ్. ఇప్పుడు మేము కూడా 2 అవర్స్ వాకింగ్ చేయాలా. 2 అవర్స్ వాకింగ్ చేసిన తర్వాత నైట్ అయితే స్టే. అక్కడ రూట్ మొత్తం ఇక్కడ నుంచి ఇలాగ ఉందండి. ఈ ట్రెక్కింగ్లో ఫస్ట్ విలేజ్ అండి ఇది. బెర్తంటి అని విలేజ్. మొత్తం లోకల్స్ ఉంటారు. వీళ్ళతో ఎంత హ్యాపీగా మాట్లాడితే అంత హ్యాపీగా మాట్లాడతారండి వాళ్ళు. అలాగే మెట్లు స్టార్ట్ అయినాయి మనకి. చాలా అంటే చాలా బాగుంది. చాలా థ్రిల్గా ఉంది. అలాగే చాలా పెద్ద అడ్వెంచర్ ఇది. పాటు దగ్గర ఒక ఎంత 4-5 అయితే యాడ్ అయ్యారండి. అలాగే 4 ఫారినర్స్. మరి వీళ్ళిద్దరు ఎవరో ఏమో. వీళ్ళైతే న్యూజిలాండ్ నుంచి వచ్చారంట. బాగా పరిచయం అయ్యారు మనకి. రోడ్ అయితే ఇలాగుంది. నేను చెప్తానున్నా ఈ జలపాతం లాస్ట్ వరకు ఉంటుంది మనకి. ఇంకా కొంచెం లాంగ్గా చూపించానండి. ఇక్కడ నుంచి చూడండి ఎంత క్లియర్గా అంటే అంత క్లియర్గా ఉన్నాయి వాటర్. లాస్ట్ వరకు కనిపిస్తున్నాయి. మనకి 3వ రోజు స్టే చేసేదండి గోరేపాని అండి. మనమైతే డే 1 డే 2 అనే మ్యాప్ కూడా ఇస్తుంటాను మీకు ప్రతి వీడియోలో. నేను మన డే 1 వచ్చేసి టెక్కిదుంగా కాడ అయితే స్టే చేస్తామండి. 2వది వచ్చేసి గోరిపాని. మూడో రోజు అక్కడి నుంచి గోరిపాని నుంచి అయితే బయలుదేరుతాం. అలాగే మనకి ఈ నది అయితే ఎక్కడ వదులుతలేదండి. మనం ఒంటరిగా కాకుండా అది కూడా మనకు తోడే ఉంటుంది. ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు తోడు ఉంటుంది. నిజంగా దాన్ని చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే అంత క్లియర్గా ఉన్నాయి వాటరు. మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తా కిందకి దిగి. మొత్తానికి నది దగ్గరికి అయితే వచ్చానండి. చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా అద్భుతమనే చెప్పాలా. అలాగే ముందు కొండలు. మనం వెళ్ళాల్సిన రోడ్ ఇది. సగం వరకు అంటే ఇంకొక 3 కిలోమీటర్ల వరకు మనం ట్రిక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ నైట్ అయితే స్టే చేయబోతున్నామండి. డే 1 అయితే కంప్లీట్ చేసామండి. 4:30 అవుతుంది టైము. నేను ఎక్కువ ఇంకా ముందుకు వెళ్ళకపోతున్నా. ఇంకా 3 కిలోమీటర్లు ఉంది మనం వెళ్ళాల్సిన డెస్టినేషను. కానీ ఆగిపోయాను. ఫస్ట్ రోజు కదా లగేజ్ ఎక్కువ అయిపోయి ఉండి మనం అయితే నడవలేకపోతున్నాం. ఇక్కడ పక్కనే నది ఉంది. నిజంగా చాలా బాగుంది. ప్లేస్ కూడా బాగుంది. అలాగే చుట్టూ టెంపుల్ కొండలే. మనం మధ్యలోంచి అయితే వెళ్తున్నాం. మన దరిద్రం ఏంటంటే డే 1లో వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. అందుకే టెంట్ తొందరగా వేసేసాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నది ఉంది. మనం అయితే అక్కడ ఉన్నాం. మనం వెళ్ళాల్సిన రూట్ అది. నేనున్న లొకేషన్ చూపిస్తా చూడండి. ఇక్కడైతే వేసాం కదండి. మనకి పక్కనే చిన్న చిన్న లాడ్జీలు లాంటివి ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి నేనైతే ఇంత ధైర్యంగా ఇక్కడైతే వేసేసాను. ఇబ్బంది అయితే లేదు. ఇదేదో స్టేడియం, వాలీబాల్ స్టేడియం లాగా ఉంది. ఏదైనా ఇబ్బంది ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు మనం. ఇటు సైడ్ చూసుకున్న కొండే, ఇటు సైడ్ చూసుకున్న కొండే, అటు చూసుకుంటే ఇల్లులు. నిజంగా భలే అనిపిస్తుంది నాకు ఈ ట్రెక్కింగ్. బద్రీనాథ్ కన్నా బాగా అనిపిస్తుంది.
అక్కడ చూసుకుంటే ఆ చెట్టు భలేగా ఉన్నాయండి నిజంగా, రెడ్ కాయలు. మరి ఏం కాయలు ఏమో, ఏ తిన్నా ఇబ్బంది. ఇక్కడ మన దగ్గర అయితే మ్యాగీ ప్యాకెట్లు తెచ్చుకున్నా, మ్యాగీ వంట చేసుకొని మంచిగా మ్యాగీ చేసుకొని తినేయడమే, లేదంటే బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి, మిక్చర్ ఒకటి తెచ్చుకున్నా. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నైటు వండుకునేటప్పుడు అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తా వీడియో. వెయిట్ చేస్తాను ఉండండి, వీడియో ఎంత వరకు చూస్తూనే ఉండండి. రోజే శుభశకనం అనుకోవాలా లేదా దరిద్రం అనుకోవాలో తెలియదు, కానీ పైన చూసుకుంటే ఫుల్గా మొబ్బేస్తుందండి, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి నైట్ టెంపరేచర్ వచ్చి 2 వరకు అవుతుంది, అంటే మరీ మైనస్లోకి వెళ్దు, 2 వరకు అయితే వెళ్తుంది. క్లైమేట్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది, ఉరుములు ఉరుతున్నాయి. మరి ఇంత బయట ఉండడం మంచిదో కాదో తెలియదు, మీకు చూపిస్తా చూడండి వర్షం ఎలా పడుతుంది. అక్కడ మబ్బులు చూసుకుంటే ఫుల్గా మన నత్తి మీద అయితే ఉన్నాయి, చిన్న 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 చినుకులు పడుతున్నాయి. మొత్తం ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగానే. వర్షం పడకూడదు, వర్షం పడ్డదంటే మన టెంట్ మొత్తం తడిసిపోతుంది, నైట్ అంతా జాగారం అవుతుంది. చిన్న చిన్నగా అయితే పడుతున్నాయి చినుకులు. ఇటు నుంచి వర్షం స్టార్ట్ అయింది, ఆల్రెడీ వర్షం పడుకుంటూ వస్తుంది. చూద్దాం ఏమవుతుంది ఏమో ఈ నైటు. ఫస్ట్ రోజే మంచి అడ్వెంచర్ అవుతుంది. చెప్తూనే ఉన్నాను మీకు, ఈ వీడియో ఇక్కడ నుంచి బేస్ క్యాంప్ వీడియోస్ చాలా అంటే చాలా అడ్వెంచర్, చాలా థ్రిల్ అనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది వీడియో. నేను కూడా అంత ఎఫెక్ట్ అయితే పెడతాను ఈ వీడియోస్కి. మన బద్రీనాథ్ వీడియోస్ చాలా బాగా సపోర్ట్ చేశారండి. నా దృష్టిలో ఒక 5,000 వ్యూస్ వచ్చినాయి, అది చాలా బాగా యూజ్ అయింది నా మానిటైజేషన్కి. అలాగే ఈ అన్నపూర్ణ బేస్ క్యాంప్ యాత్ర కూడా మంచిగా సంపూర్ణంగా నేనైతే ఎఫెక్ట్ పెట్టి తీస్తాను, అలాగే మీరు చూస్తూనే ఉండండి. ఇంకేం లేదు, టెంట్లోకి వెళ్ళిపోతాను. వర్షంలో తడిసిందంటే నైట్కి ఇంకా ఫుల్గా చలి అవుతుంది, ఉట్టిగానే చలి అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ 2 వెళ్ళిందంటే ఎలా ఉంటుందో చూడండి. సారి 0 మైనస్ దాటిందంటే చచ్చిపోతాం. అది పైన ఇంకొక 3 days 4 daysలో మనం పైకి వెళ్తాం. అక్కడ -13 12 అయితే ఉంది, పర్లేదు. మన దగ్గర గేర్ అయితే ఉంది, ఇబ్బంది లేదు. ఇంకా మరి ఏదైనా వంట అయితే వండుదాం. ఏముంది, మ్యాగీ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు మ్యాగీ అయితే చేసుకున్నానండి, అలాగే మనకి సూప్ ఒకటి చేసుకున్నాను వేడికి. ఇంకా తినేసి పడుకోవడమే. టైం వచ్చి 6 అవుతుంది. మొత్తం అంతా సెటప్ చేస్తాను ఇక్కడ. మార్నింగ్ మళ్ళీ మనం 7 కల్లా లేచి ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోదాం. 7కి బయలుదేరామంటే 13 kilometers ఉందండి. రేపు 13 kilometers అయితే ట్రిక్ చేసేద్దాం. మరి ఉంటాను, అందరికీ బాయ్. అలాగే కంటిన్యూ వీడియోస్ వస్తూనే చూస్తూనే ఉండండి, మిస్ అవ్వకండి. ఒక 7-8 వీడియోల దాకా కంటిన్యూషన్గా వస్తుంటాయి ఈ అన్నపూర్ణ ట్రిక్స్ సంబంధించినవి. మరి ఉంటాను, బాయ్, గుడ్ నైట్, సీ యూ. బయట అయితే ఘోరంగా ఉరుములు ఉరుముతున్నాయండి. ఎప్పుడన్నా ఇలాంటి ఓపెన్ ఏరియాలో ఉన్నప్పుడు మొబైల్ నొక్కుకుంటా బయట అయితే ఉండకండి, ఎందుకంటే పిడుగులు పడవచ్చు, అంతలా ఉరుముతున్నాయి. నేను అందుకే ఇంకా టెంట్ లోపల నుంచి బయటకు వెళ్తలేదు, ఫోన్ కూడా ఇంకా ఆఫ్ చేసి ప్రశాంతంగా అయితే పడుకుంటాను. ఏమో వర్షం అయితే నన్ను ఈరోజు నిద్రపుచ్చేటట్లేదు. తడిసిపోయానంటే రేపు పొద్దున్న 13 kilometers ట్రిక్ చేయడం చాలా అంటే చాలా కష్టం, ఎందుకంటే లగేజ్ డబల్ బోర్ అయిపోతుంది. ఇంకా సరే, మరి సరే అయితే ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుకుంటూ వెళ్తుంది. ఉంటా, గుడ్ నైట్.